తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకి అవసరం అయిన నేపథ్యంలో విజయ్ పొత్తు ఎవరితో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. ఈ నేపథ్యంలో టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టీవీకేకి మద్దతు ఇచ్చే విషయంపై మాట్లాడారు. సారీ బైట్ ప్లీజ్. కేసీ వేణుగోపాల్ బైట్. Tamil political situation. Basically, post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP, Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary was there. The President of TVK, T.D. Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitutional letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. T.D. Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. That's it. సార్, ప్రజా తీర్పును గౌరవిస్తాం కాబట్టి మద్దతు ఇస్తాం టీవీకే పార్టీకి అని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తూ ఉన్నారు సార్. ఈ తీర్పును గౌరవించడం కాదు, అసలు పాయింట్ ఏం చెప్పాడు అందులో. పొలిటికల్ పాయింట్ ఏంటంటే బీజేపీ దాని ప్రాక్సీస్ ను దగ్గరికి రానివ్వము. అది ప్రజా తీర్పు గౌరవించడం. ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రజా తీర్పే ఉంది. బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? ప్రజా తీర్పే కదా బెంగాల్లో కూడా. అస్సాంలో కూడా ప్రజా తీర్పే. బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా? ఇవ్వదు కదా. ప్రజా తీర్పుకు ఒక ప్రాతిపదిక కాదు. స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే తమిళనాడులో సెక్యులర్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. బీజేపీ దానితో అనుబంధంగా ఉండే ఏ పార్టీలను అధికారంలోకి రాకుండా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ వైఖరి తీసుకుంటుంది. టీవీకే విజయ్ కాంగ్రెస్ మద్దతును అడిగారు. సో అడిగిన దానికి స్పందన ఏంటి అంటే, బేసిస్ ఏంటి అంటే బీజేపీ దాని ప్రాక్సీస్ రానివ్వకూడదు. ఇప్పుడు డిఎంకేకు వ్యతిరేకంగా పోటీ చేసి విజయ్ గెలిచాడు. సో అందువల్ల మీకు డిఎంకేతో పొత్తు స్కోపే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డిఎంకేతో పొత్తులో ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉంది గనక మరి విజయ్కి మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తమిళనాడులో ఉన్నటువంటి సినారియో ఏంటి? 234 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి, 234. ఇందులో 2 సీట్ల నుంచి విజయ్ గెలిచాడు. ఒకటి శ్రీపెరంబదూర్, రెండోది తిరుచి. శ్రీపెరంబదూర్ను రిటైన్ చేసుకుని తిరుచి రిజైన్ చేస్తున్నాడు సో విజయ్. అందువల్ల సీట్ల సంఖ్య 233కి పడిపోతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అది మళ్ళీ బై ఎలక్షన్ అయ్యేదాకా. ఇందులో 118 ఎట్లాగా 118 రావాలి, అది ఏం మారదు ఫిగరు. సో 118 వస్తే నీకు 117 వస్తాయి. ఇప్పుడు ఇదివరకు 118 రావాలి, ఇప్పుడు 117. 234 ఉన్నప్పుడు 118 రావాలి. ఇప్పుడు 117 వస్తే మీరు వారు అధికారంలోకి ఉంటారు. ఇప్పుడు టీవీకేకు 108 సీట్స్ వచ్చాయి. ఎవరు కలవాలి టీవీకేతో? సహజంగా ఏడీఎంకే కలిస్తే ఆటోమేటిక్ గా మీకు స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీకి 1 సీట్ వచ్చింది, కానీ ఏడీఎంకే బీజేపీని వదులుకొని విజయ్తో కలవాలి. అది మొదటి సమస్య. రెండవది, ఏడీఎంకే నాయకుడైన పళనిస్వామి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి అంగీకరిస్తాడా మీకు అంత సులభంగా? ఎందుకంటే ఆయన సీఎం కోరుకుంటాడు కదా. సో ఆయన సీఎంగా పనిచేసిన వ్యక్తి. తర్వాత విజయ్ కూడా ఏడీఎంకే డిఎంకేలకు కాకుండా ఒక కొత్త ఆల్టర్నేటివ్ తో వచ్చాడు. సో అలాంటప్పుడు మరి ఏడీఎంకేతో కలవడం వల్ల విజయ్
కి అంగీకరిస్తాడా అంటే అది కూడా అనుమానాస్పదమే. అందువల్ల ఇప్పటి వరకు విజయ్ ఏడీఎంకే మద్దతు అడిగినట్టు లేదు. ఎన్డీఏలోకి చేరమని ఎలక్షన్లకు ముందు విజయ్ని బీజేపీ అడిగింది కూడా, బీజేపీ రాయబారాలు కూడా నడిపింది. కానీ వివిధ కారణాల రీత్యా నాది సాధ్యం కాలేదు. ఒక కారణం ఏంటంటే ఏడీఎంకే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధపడలేదు. విజయ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ అడిగాడు. సో అది కుదరలేదు గనక, అయినా విజయ్ నేను బీజేపీకి ఐడియాలజికల్ రైవల్ అని చెప్పుకున్నాడు గనక ఆయన టీవీకేలో కూడా ఒక అనుమానం, అంటే మనం గనక విజయ్కి మద్దతు బీజేపీతో కలిస్తే ప్రజలు ఏమనుకుంటారు అని. సో కారణాలు ఏదైనా ఎన్డీఏలో చేరడం సాధ్యం కాలేదు. అందువల్ల మీకు ఇప్పుడు విజయ్ ఎన్డీఏలో చేరడం అనే ప్రసక్తి రాదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన 9 సీట్ల కొరకు ఎన్డీఏలో చేరాల్సిన అవసరం లేదు గనక. సో అందువల్ల మీకు ఆ బీజేపీ కనుక కాస్త ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే బీజేపీ ఆపరేషన్ తమిళనాడు, ఆపరేషన్ తమిళ్ లోటస్ మొదలుపెట్టి ఉండేది, రకరకాల రూపాల్లో విజయ్ని ఒత్తిడి చేసేది. కానీ ఆ సిచ్యువేషన్ లో బీజేపీ లేదు, ఎందుకంటే ఒకటే సీట్ వచ్చింది కనుక బీజేపీకి ఆ సినారియో లేదు. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ లో విజయ్కి ఉన్న మార్గం ఏంటి, ఏడీఎంకేలోను డిఎంకే లెడ్ అలియన్సెస్ లో ఉన్నటువంటి చిన్న పార్టీలను తన వైపు రాసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ మొదటిగా ముందు వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ కు 5 సీట్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ కలిస్తే సిపిఎం సిపిఐ ఈ 2 పార్టీలకు 4 సీట్లు ఉన్నాయి. సో 5 + 4 9 అవుతుంది. సో కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ కలిస్తేనే సింపుల్ మెజార్టీ వచ్చేస్తుంది, మీకు 117 వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్ గా రేపు తిరుచి కూడా వాళ్ళే గెలుస్తారు, 118 కూడా వస్తుంది. సో కానీ సమస్య ఏంటంటే అది మెజారిటీ చాలా హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అందుకు ఇంకా కొన్ని చిన్న పార్టీలను కూడా కలుపుకోవాలి అనేది ప్రయత్నం. అందులో వీసీకేకు 4 సీట్స్ ఉన్నాయి, వీసీకేను కూడా కలుపుకోవాలి అనేది ప్రయత్నం. అలాగే పిఎంకేకు 5 సీట్స్ ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే పిఎంకే వీసీకే ఒకే చోట ఉంటుందా అనే సమస్య కూడా ఉంది, ఎందుకంటే ఇవన్నీ పిఎంకే వీసీకే కాస్ట్ బేస్డ్ పార్టీస్. సో పిఎంకేకు 5 సీట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లంల రీత్యా కాంగ్రెస్ లెఫ్ట్ అయితే కలుస్తుంది, వీసీకే కూడా కలిసింది అనుకోండి, క్లియర్ గా 234 సీట్స్ లో 121 వచ్చేస్తాయి. సో మెజారిటీ వచ్చేస్తుంది. ఇక తర్వాత జరిగే పరిణామాలు మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. సో కంపారిటివ్లీ ఇప్పుడు విజయం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏడీఎంకేతో కలిసి స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం. ఏడీఎంకేతో కలిస్తే గొడవే లేదు. ఐ థింక్ ఏడీఎంకేకు 47 వచ్చినట్టున్నాయి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఏడీఎంకేకు 47 అంటే మీకు ఐ థింక్ అది, సో మీకు అది స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేస్తుంది మీకు. సో అందువల్ల మీకు అది ఆ పాసిబిలిటీ అనేది రిమోట్ అవుతుంది, ఎందుకంటే ఏడీఎంకే ఒప్పుకోవాలి, విజయ్ కూడా అంగీకరించాలి. అది సేఫ్ ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే ఇలాంటి చిన్న పార్టీలతో కలవడం. సో అందువల్ల విజయ్ మొదలుగా కాంగ్రెస్ మద్దతు, లెఫ్ట్ పార్టీల మద్దతు ఆల్రెడీ అడిగారు. సో కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి, వాస్తవంగా కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందే విజయ్ తో కలవాలి అనేటువంటి డిమాండ్ ఉండే రాష్ట్ర కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ దాన్ని అంగీకరించలేదు. ప్రవీణ్ చక్రవర్తి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ డేటా విభాగానికి అధినేత అయిన ప్రవీణ్ చక్రవర్తి డీకోడర్ అని ప్రణయ్ రాయ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు. సో మా పార్టీలో ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే కనుక నేను చెప్తున్నాను, రాష్ట్ర కాంగ్రెస్ 2/3 ఆఫ్ తమిళనాడు కాంగ్రెస్ విజయ్ తోనే పొత్తు పెట్టుకోవాలని కోరింది, కానీ జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ముఖ్యంగా యంగర్ లీడర్స్ ఏమో విజయ్ తో పొత్తు పెట్టుకోవాలి, గ్రౌండ్ మీద విజయ్ ప్రభంజనం ఉంది అని. కానీ సీనియర్ లీడర్స్ అని చిదంబరం పేరు కూడా చెప్పాడు. సో ఈ సీనియర్ నాయకులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే డిఎంకే ఇది లాంగ్ స్టాండింగ్ అలై గనక, ఇండియా కూటమిలో యూపీఏలో కూడా భాగస్వామి గనక, విజయ్ ఇస్ అన్ అన్టెస్టెడ్ అలై, అంటే ఏం జరుగుతుందో తెలియదు. కానీ టైం టెస్టెడ్ అలై డిఎంకే. టైం టెస్టెడ్ అలై ముందు టైం టెస్టెడ్ అలైని వదులుకొని అన్టెస్టెడ్ అలైతో కలవాలి అంటే చాలా సాహసం చేయాలి. ఒకటి, పార్టీకి తమిళనాడులో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల పైన సమగ్రమైన అంచనా ఉండాలి. అది భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ లో ఉంటే బహుశా చేసేదేమో. కాంగ్రెస్ కి అంత సీన్ ఉండదు కనుక కాంగ్రెస్
చాలా లేట్ డిసిషన్ తీసుకుంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ వినలేదు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ కు తెలిసినంతగా జాతీయ కాంగ్రెస్ అంచనాలు అసలే ఉండవు కనుక. సో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఒకవేళ విజయ్తో కలిసి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బనాంజా, పెద్ద వరం పొందినట్టు అయ్యేది. ఎందుకంటే టీవీకి ఒక దశలో 60 సీట్స్ ఆఫర్ చేసింది విజయ్, కాంగ్రెస్ 60 సీట్లు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 30 సీట్ల మినిమం గెలుచుకొని ఉండేది, ఇలా 5 సీట్ల దగ్గర ఉంది. సో దాంతో పాటు కాంగ్రెస్ కు డిఎంకే లెడ్ అలియన్స్ లో అవుట్ సైడర్ సపోర్ట్ మాత్రమే, మంత్రి పదవులు ఇవ్వరు. కానీ టీవీకే దగ్గర మంత్రి పదవులు కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడిగే అవకాశం ఉంటుంది. అవన్నీ వదులుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రవీణ్ చక్రవర్తి హిస్టారిక్ మిస్డ్ ఆపర్చునిటీ అన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రకమైన అవకాశాన్ని కోల్పోయింది. అదే జరిగి ఉంటే టీవీకే టీవీకే కాంగ్రెస్ కలిసి మీకు 2/3 మెజారిటీ వచ్చేది. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెసే ఉంది, తమిళనాడులో కూడా కాంగ్రెస్ మేజర్ పార్ట్నర్ గా ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే మీకు ఇవాళ సౌత్ ఇండియా మొత్తాన్ని కాంగ్రెస్ రోడ్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలోకి వచ్చేది. కాంగ్రెస్ పార్టీకి ఇది దేశంలో ఎంత పెద్ద బూస్ట్ గా ఉండేది. కానీ అలాంటి లైఫ్ లో వన్ టైం వచ్చే ఆపర్చునిటీస్ ఇవన్నీ, అలాంటి హిస్టారికల్ ఆపర్చునిటీని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. ఇప్పుడు కనీసం మేల్కొంటోంది. మేల్కొని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ కోమో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇండియా కూటమి, డిఎంకే అందులో భాగస్వామి. ఇప్పుడు రేపు నిజంగానే విజయ్తో కలిస్తే ఏం జరుగుతుంది? విజయ్ ఇండియా కూటమిలోకి వస్తాడా రాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, గతంలో నవీన్ పట్నాయక్ లాగా తాను నాన్ ఇండియా కూటమిగా ఉంటాడా? ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్స్. డిఎంకే ఒక్కసారి కాంగ్రెస్ విజయ్తో కలిస్తే తమ బద్ధ శత్రువైన డిఎంకే ఇండియా కూటమిలో ఉంటుందా? డిఎంకే బీజేపీ వైపు వెళ్తుందా? ఏడీఎంకేను వదిలేసి అప్పుడు ఏడీఎంకే మళ్ళీ టీవీకే వైపు వస్తుందా? ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఇప్పుడు భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇవి. ఇమీడియట్ గా అయితే కాంగ్రెస్ పార్టీ చేజార్చుకున్నటువంటి ఒక అద్భుత అవకాశాన్ని బెటర్ లేట్ దెన్ నెవర్ అన్న రీతిలో స్పందిస్తూ టీవీకేకు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ మాటలో క్లియర్ గా ఉంది. మద్దతు ఇవ్వడానికి యూజ్ చేసిన వర్డింగ్ ఏంటి అంటే బీజేపీ దాని అనుబంధ పార్టీలను తమిళనాడులో అధికారంలోకి రానివ్వకుండా రాజ్యాంగబద్ధమైన లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని. అంటే ఏదో డిఎంకేతో ఫైట్ మీకు విజయమో, డిఎంకే ఇస్ మై పొలిటికల్ రైవల్, బీజేపీ ఇస్ మై ఐడియాలజికల్ రైవల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్టేట్మెంట్ లో సెకండ్ పార్ట్ తీసుకుంది. అంటే బీజేపీకి టీవీకి ఐడియాలజికల్ రైవల్ కనుక మేము బీజేపీతో కలవటానికి సిద్ధమే, బీజేపీని ఆపటానికి విజయ్తో కలవటానికి సిద్ధమే అని ఒక స్టాండ్ తీసుకున్నారు. సో రాజకీయాల్లో ఇది సహజం. ఎందుకంటే 2004లో మీకు కాంగ్రెస్ లెఫ్ట్ కు అరౌండ్ 65 సీట్స్ వచ్చాయి, మోర్ దెన్ 60. అందులో 95% కాంగ్రెస్ మీద గెలిచిన సీట్లే. అయినా 2004లో కాంగ్రెస్ యూపీఏ 1 ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కారణం ఏంటంటే అంతకన్నా పెద్ద శత్రువైన బీజేపీని, అంతకన్నా పెద్ద ప్రత్యర్థి అయిన, శత్రువు కరెక్ట్ వర్డ్ కాదు, ప్రత్యర్థి అయిన బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ, నార్మల్ గా కాంగ్రెస్ చాలా స్లోగా డిసిషన్ మేకింగ్ ఉంటుంది, చాలా వేగంగా రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా చేసిన మిస్టేక్ ను కాస్తన్నా డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో కాంగ్రెస్ ఉంది కనుక మోస్ట్ ప్రాబబ్లీ టీవీకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్, వీసీకే కూడా కలిస్తే వీళ్ళతో ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఐయుఎంఎల్ కూడా 2 సీట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఐయుఎంఎల్ యూడిఎఫ్ లో భాగస్వామి కేరళలో, ఇక్కడ కూడా 2 సీట్లు ఉన్నాయి కనుక టీవీకే ఐయుఎంఎల్ మద్దతు కూడా అడుగుతుంది అని అంటున్నారు. సో అది ఒక మీకు ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్లకు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, బయట నుంచి మద్దతు ఇస్తారా అనేది క్వశ్చన్. ఇప్పుడు డిఎంకేకి ఎప్పుడు కూడా బయట నుంచి మద్దతే, ప్రభుత్వంలో వాళ్ళు ఎలా చేయలేదు. డిఎంకే సంకీర్ణ ప్రభుత్వానికి అంగీకరించలేదు. ఇప్పుడు మరి సంకీర్ణ ప్రభుత్వానికి విజయ్ అంగీకరిస్తాడా, అవుట్ సైడ్ మద్దతు ఇవ్వమని డిమాండ్ చేస్తాడా? ఎందుకంటే ఆయనకు కంపల్షన్ కాదు. ఇప్పుడు ఒక రకంగా ఆయనకి ఎంత కంపల్షన్ ఉందో కాంగ్రెస్ కూడా అదే కంపల్షన్. కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ విజయ్కి కంపల్షన్ ఉంది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే
మా సీట్లు తక్కువ పడుతున్నాయి కనుక ఆయన ఎవరు డిమాండ్ చేస్తారో చూడాలి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మాకు 2 క్యాబినెట్ పోస్టులు కావాలని అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే వాళ్ళకు ఉన్నాయి 5 సీట్లు, అందులో 2 మంత్రులు చేసి మిగతా వాళ్ళని కార్పొరేషన్ల చైర్మన్ చేస్తున్నారు. సో ఆ డిమాండ్కి మన విజయ్ అంగీకరిస్తాడో చూడాలి. విజయ్కి కూడా అనివార్య పరిస్థితి, ఎందుకంటే ఏడీఎంకే మద్దతు తీసుకోవాలి, కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలి. ఏడీఎంకే రావడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు, వచ్చినా విజయ్ దానికి నష్టమని భావించవచ్చు. ఎందుకంటే ఈ 2 పార్టీలు లేకుండా చేస్తేనే, డిఎంకే ఏడీఎంకే లేకుండా చేస్తేనే విజయ్కి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇన్స్టాంట్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అని 2 ఉంటాయి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాంట్ బెనిఫిట్ ఏమో ఏడీఎంకేతో కలిస్తే ఒక వెరీ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ రీత్యా చూస్తే డిఎంకే ఏడీఎంకే రెండింటినీ లేకుండా చేస్తేనే టీవీకే విజయ్ తమిళనాడులో బలోపేతమవుతాడు. ఇందులో ఎవరో ఒకరి వెనకాల కూర్చుండబెట్టుకుంటే వారు ఇంకో ఏడీఎంకే బలమైన పార్టీ, రాష్ట్రంలో క్షేత్రస్థాయి వరకు ఆర్గనైజేషన్ పార్టీ, టీవీకే కన్నా సంస్థాగతంగా బలమైన పార్టీ, అనుభవం ఉన్న పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కనుక వెనకాల తోక పతంగిని మింగేసినట్టు, సో తోక ఒక్కోసారి పతంగిని మింగేయచ్చు, ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక లాంగ్ టర్మ్ బెనిఫిట్ రీత్యా చూస్తే టీవీకే, కాంగ్రెస్, దాని లెఫ్ట్ పార్టీస్, బీసీకే వీళ్ళతో కలిస్తే అడ్వాంటేజ్. ఇన్స్టాంట్ గా స్టేబుల్ గవర్నమెంట్ కావాలనుకుంటే ఏడీఎంకేతో కలవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ అనే టెన్షన్ విజయ్కి లేదు. ఎందుకు లేదు అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఉంటే విజయ్కి ఒక టెన్షన్ మొదలయ్యేది. బీజేపీ ఎప్పుడు ఏం చేస్తుందో, మధ్యప్రదేశ్లో చేసినట్లు, కర్ణాటకలో చేసినట్లు ఇక్కడ కూడా ఏమైనా చేస్తుందేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీకి ఒకటే సీటు ఉంది కనుక బీజేపీ అసలు ఆపరేషన్లో ఉండదు. సో అందువల్ల మీకు ఏడీఎంకే డిఎంకేలు కలవవు ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల టీవీకే అసలు థ్రెట్టే లేదు, డిఎంకే డిఎంకేలు కలిసే అవకాశమే లేదు కనుక అందువల్ల మీకు ఏ రకంగా చూసినా స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కన్సర్న్ కాదు కనుక, అంటే చాలా తక్కువ మెజార్టీతోనైనా ఈ చిన్న పార్టీలను కలుపుకుంటే తన ఆధిపత్యం పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసుకోవడానికి విజయ్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు, లెఫ్ట్ పార్టీస్ కూడా ఒక ఓపెనింగ్ ఉంటుంది. అందువల్ల ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ గా మారిపోతుంది. అందువల్ల బహుశా అదే జరగచ్చు. మీకు ఆల్రెడీ విజయ్ కాంగ్రెస్ అప్రోచ్ అయ్యాడు, కాంగ్రెస్ సిద్ధపడింది. మీకు వామపక్షాలను కూడా అప్రోచ్ అయ్యారు. వామపక్షాలకు కూడా ఈ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ వచ్చాక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించాడు కూడా, మాకు డిఎంకే సరైన గుర్తింపు ఇవ్వలేదు, మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు కూడా. సో అది కూడా ఒక ఇండికేషన్. వామపక్షాలకు కూడా ఏముంది, వాళ్ళకు కూడా డిఎంకేనా ఏడీఎంకే అనకు కాదు కదా, వాళ్ళకి కావాల్సింది బీజేపీని తమిళనాడులో రాకుండా చేయడం. సో అందువల్ల కాంగ్రెస్ ఏ ప్రాతిపదికనైతే విజయ్కి సపోర్ట్ చేస్తాను సిద్ధపడిందో, లెఫ్ట్ పార్టీస్ కూడా అదే ప్రాతిపదిక ఉంటుంది కనుక బహుశా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వచ్చు.